హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డైలీ హోమ్ పూజ. ముందు వీడియోకి కంటిన్యూ వీడియో. ఇంకా నేనైతే నిత్య దీపారాధన కంపల్సరీగా చేసుకుంటాను. మనం ఏ వ్రతాలు ఏ చేసినా కానీ ఇంట్లో ముందుగా మనం డైలీ చేసే నిత్య దీపారాధన దగ్గర కంపల్సరీగా చేసేసుకున్న తర్వాతే ఇలా అమ్మవారి దగ్గర కూడా చేసుకోవాలి. ఇంకా నేనైతే అక్కడంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా ఇక్కడ దీపారాధన అయితే చేసేసాను. చేసి ఇంకా అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కున్నాను. అందరూ చల్లగా ఉండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి వ్రతాలు ఎన్నో చేసుకోవాలని, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా అయితే మంచిగా మొక్కున్నాను. టెంకాయ కూడా మంచిగా పగిలింది. ఇంకా నాకైతే హ్యాపీ అనిపించింది. ఇంకా మనం లక్ష్మీదేవులను అయితే ఆహ్వానించాలి కదా. అందరూ అయితే వచ్చేసారు మా ఇంటికైతే. వచ్చి నన్ను అయితే ఆశీర్వదిస్తున్నారు. ఇంకా నేనైతే ఖైదువులందరికీ తాంబూలాలు అయితే ప్రతి ఇయర్ ఇస్తానండి. ఇంకా ఇచ్చేసాను. ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేసుకున్నాను. ఎప్పట్లాగే ఇంకా బాగా జరిగిందని నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే పోయిన సంవత్సరం చేశాను, ఇలా బాగా చేశాను. ఈ సంవత్సరం చేయగలుగుతానా చేయలేనని డౌట్గా ఉంది. కానీ ఆ అమ్మవారు ఊరుకుంటుందా? మనం దేవుడితో పెట్టుకుంటే మామూలుగా ఉండదంటే ఇదేనేమో అనిపించింది. నేనైతే కంపల్సరిగా ఇంత బాగా చేశానని నాకైతే హ్యాపీ అనిపించింది. ఇలాంటి వ్రతాలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా ఎప్పుడు మేమందరం చల్లగా ఉండాలని ఆ అమ్మవారిని అయితే కోరుకున్నా అండి. ఇంకా నేనైతే వచ్చిన ముత్తైదువులందరికీ చక్కగా ఇంకా వాళ్ళకి తాంబూలాలు ఇచ్చేసి వాళ్ళ దీవెనలు అయితే తీసుకున్నాను. ఇలా అక్షింతలు వేయించుకొని ఇంకా వాళ్ళదంతా అయిపోయిన తర్వాత పిల్లలకి కూడా చాక్లెట్లు అయితే తెప్పించాను. వాళ్ళనైతే మనం లక్ష్మీదేవులుగా భావించి పిల్లల్ని కూడా చక్కగా వాళ్ళకు కూడా చాక్లెట్లు అన్నీ పంచేసి ఇలా బొట్లు అయితే పెట్టేసి వాళ్ళ దీవెనలు కూడా తీసుకున్నాను. మన పిల్లల్ని మనం శ్రావణ మాసంలో అమ్మవారి స్వరూపంగా భావించాలి. ఇలా వాళ్ళని కూడా ఇలా వాళ్ళ కాళ్ళు కూడా మొక్కొని ఇలా వాళ్ళకైతే పండ్లు కూడా ఇచ్చేసాను. ఇంక ఇలా పండ్లు అన్ని చాక్లెట్లు ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంక ఇదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారు. ఇంకా వాళ్ళైతే మంచిగా నా దగ్గరికి అయితే ఎప్పుడు వస్తూ ఉంటారండి. అందరు పిల్లలైతే అక్క అక్క అంటూ వస్తూ ఉంటారు. అందుకని చక్కగా కూర్చున్నారు గోల చేయకుండా. నేనంటే కొంచెం భయమే పిల్లలకి. నేను అరిశానంటే కాము కూర్చుంటారు ఇంకా అందరు పిల్లలు. నేనైతే వినాయకుడి పండగ కూడా కోలాటం కూడా వేరే అమ్మాయిని పెట్టించి నేర్పిస్తున్నాను వీళ్ళకి. చక్కగా నా మాట వింటూ ఉంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళైతే ఇవన్నీ చూస్తుంటే కొత్తగా అనిపించింది. ఇంకా నేనైతే మొత్తం ఇలా వాళ్ళకి అక్షింతలు అవన్నీ ఇచ్చి వాళ్ళ దీవెనలు కూడా చక్కగా తీసుకున్నాను. ఇంకా మంచిగా బొట్లు అయితే పెట్టేస్తున్నాను. ఇలా అందరూ మంచిగా పసుపు ఇచ్చుకొని మా పాప అయితే ఈసారి మంచి మెమొరీ అండి. మంచిగా అందరికీ ముత్తైదువులకి పిల్లలకి అందరికీ పసుపు పూసేసింది. మంచిగా వీడియో తీద్దామంటే కుదరలేదు నాకైతే. చక్కగా అందరు పసుపు ఇచ్చుకొని మంచిగా బొట్లు పెట్టించుకొని నన్ను చక్కగా ఆశీర్వదించారు. ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసి ఆశీర్వదించారు. ఇంకా నైట్ అయితే ఇలా మా లక్ష్మీదేవి కలకల్లాడుతూ ఉందండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.